మాది మొలగపూడి అండి. నా పేరు రత్నం అండి. మాకు ఎగ్జామ్ పెట్టుకున్నామండి. ఎగ్జామ్ పెట్టుకుంటే అక్కడ అందరూ వేలం చేశారండి కొండ ప్రదేశంలో. తండ్రి నువ్వు ఉన్నావు కదా నాయన, నీ మీదే భారం పెట్టుకొని ఇక్కడ ఎగ్జామ్ పెడుతున్నామని వాక్యం పెట్టానండి. వాక్యం పెడితే నువ్వు అడవిలో నువ్వు పంట పెట్టావు, ఆ పంట నేను ఏదోని తోటగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. అదే రీతిగా ఏదోని తోటగాలే నాకు మంచి సమృద్ధి పంట ఇచ్చాడండి దేవుడు. అక్కడ పంట పెట్టినప్పుడు అందరూ వేలం చేస్తుంటే ఈ అడవిలో పంట నీకు పందులు ఉండొస్తాయా కోతులు ఉండొస్తాయా అనేసి వేలం చేశారండి. చేస్తే నా దేవుడు ఉన్నాడు అనేసి ఇక్కడ ప్రార్థనకు వచ్చి తైలం పెట్టుకొని ఎంత మట్టుకు పంట ఉందో అంత మట్టుకి తైలం జల్లగానే దేవుడు సమృద్ధిని పంట ఇచ్చాడండి. మరొక సాక్ష్యం ఏంటంటే మా ఆయనకి పాముళ్ళు గుచ్చుకుందండి. ఆ పాముళ్ళు గుచ్చుకొని కాలు వాసిపోయిందండి. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి మంత్రాలకు వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళను, ఇసాకాయి గారు ప్రార్థనకి వెళ్తాను, నా దేవుడు స్వస్థపడతాడు అనేసి ఇక్కడ తీసుకొచ్చానండి. ఆ వారం కాలు వాసిపోయిన కాలు మరలా వారంలో తగ్గిపోయిందండి. దేవుడు అంత మేలు చేశాడండి.